My name is Hitesh. I am studying third B Subhash Chandra Bose. Today I am telling one story. అనగనగా ఒకరోజు ఒక ఈగ ఇల్లు అలుకుతుంటే తన పేరు మర్చిపోయింది. ఆలోచిస్తుంటే ఒక లేగ కనిపించింది. ఆ లేగ దగ్గరికి వెళ్ళి, చెంగున ఎగిరే లేగమ్మ, నా పేరేంటో చెప్పమ్మా అని అడుగుతుంది. ఆ మాటకి లేగ, నీ పేరా? నాకేం తెలుసు, కావాలంటే నన్ను కన్నా మా అమ్మని అడిగి చూడు అని చెబుతుంది. ఈగ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగని కన్నా ఆవమ్మ, నా పేరేంటో చెప్పమ్మా అని అడుగుతుంది. అప్పుడు ఆవు, నీ పేరా? నాకేం తెలుసు, కావాలంటే నన్ను మేపే మల్లన్న అడిగి చూడు అని చెబుతుంది. మళ్ళీ మల్లన్న దగ్గరికి వెళ్ళి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నా పేరేంటో చెప్పనా అని అడుగుతుంది. నీ పేరా? నాకేం తెలుసు అని చెబుతాడు. కావాలంటే ఆ నీడ ఇచ్చే చెట్టుని అడిగి చూడు అని చెబుతాడు. ఆ మాటకి మళ్ళీ ఈగ చెట్టు దగ్గరికి వెళ్ళి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడ ఇచ్చి చెట్టమ్మ, నా పేరేంటో చెప్పమ్మా అని అడుగుతుంది. ఆ మాటకి చెట్టు, నీ పేరా? నాకేం తెలుసు, కావాలంటే నా నీడ కింద పడుకున్న ఆ గుర్రాన్ని అడిగి చూడు అని చెబుతుంది. మళ్ళీ ఈగ గుర్రం దగ్గరికి వెళ్ళి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడ ఇచ్చే చెట్టమ్మ, చెట్టు కింద గుర్రమ్మ, నా పేరేంటో చెప్పమ్మా అని అడుగుతుంది. ఆ మాటకి మళ్ళీ గుర్రం, నీ పేరా? నాకేం తెలుసు, కావాలంటే నా కడుపులో ఉన్న పిల్లని అడిగి చూడు అని చెబుతుంది. మళ్ళీ ఈగ చెంగున ఎగిరే లేగమ్మ, లేగని కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడ ఇచ్చే చెట్టమ్మ, చెట్టు కింద గుర్రమ్మ, గుర్రం కడుపులో పిల్లమ్మ, నా పేరేంటో చెప్పమ్మా అని అంటుంది. అప్పుడు కడుపులో ఉన్న పిల్ల మాత్రం, నీ పేరు ఈగ కదా, నాకు తెలుసు, ఇంకెప్పుడు నీ పేరు మర్చిపోకు అని చెబుతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? ఇల్లు అల్లకడం మధ్యలోనే ఆపేసింది. ఈగలాగా మీరు కూడా ఎప్పుడు మీ పేరు మర్చిపోకండి. థ్యాంక్ యూ.